ఇక్కడ మీరు చూస్తున్నది ముల్లంగి అండి. మనం ముల్లంగి పంటను ఈ యొక్క ఆకాశ్ చౌరస్య మోడల్లో మనము బెడ్స్ మీద వేసుకోవడం జరిగింది. బెడ్స్ పైన కాకుండా బెడ్స్ కి ఎడ్జెస్ లో వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు చూడొచ్చు మీరు ఇక్కడ చూస్తే ఈ ప్రతి మొక్క కూడా ప్రతి రాడిష్ కూడా ఏ విధంగా అన్ని మంచిగా నీట్ గా బెడ్స్ కి ఎడ్జెస్ లో అన్నిటిని ఇలా గ్రో చేసుకోవడం జరిగింది. చూడండి టెండర్ గా మంచి సైజు, ఇంతకన్నా ఎక్కువ సైజు ఉంటే కూడా ఓవర్ సైజ్ అని చాలా మంది తీసుకోవట్లేదు. ఎంత మంచిగా వచ్చాయో అన్ని కూడా చూడండి. దీనికి సపరేట్, దీనికోసం అంటూ మనం సపరేట్ క్రాప్ వేసుకోలేదు, సపరేట్ ప్లేస్ వేసుకోలేదు. మనం ఏంటిది అంటే ఈ ఆకుకూరలు దీంట్లో అవి వేసుకున్నాం కదా కూరగాయ మొక్కలు, దానికి ఈ బెడ్ కి ఎడ్జెస్ లో పెట్టుకోవడం జరిగింది. అన్ని ఎంత ముద్దుగా వచ్చాయి. ఒక్కొక్క విత్తనం నాటుకోవాల్సి ఉంటుంది, కాకపోతే సో చాలా మంచి సైజులు, టెండర్నెస్, టెండర్ గా కూడా చాలా బాగుంటాయి. చూడండి ఈ సైజు ఈ లావు ఉన్నప్పుడే మనకు మార్కెట్ లో బాగుంటుంది. అంత చాలా బాగున్నాయండి. అంటే మన బెడ్స్ లో బెడ్ పైన కాకుండా ఒక్కొక్క బెడ్ ఒక్కొక్క దానికి మేము కేటాయించకుండా ఈ విధంగా బెడ్స్ కి అన్ని కూరగాయ మొక్కలలో కూడా మేము బెడ్స్ కి ఎడ్జెస్ లో రాడిష్, అదే ముల్లంగి, అదే విధంగా ఇక్కడ చూడండి ఏ విధంగా పెట్టుకున్నాము. ఇవన్నీ కూడా బెడ్స్ కి ఎడ్జెస్ లో చూస్తే ఎంత చక్కగా ఉన్నాయో అన్ని. ఇలా క్రాప్ వచ్చినప్పుడు చూసేటప్పుడు భలే సంతోషంగా ఉంటుంది. జస్ట్ మనం చేయాల్సిన పని ఒక్కటే, కూరగాయలు వేసుకున్న తర్వాత ఓపికతో ఒక్కొక్క విత్తనం బెడ్కి, ఎలాగో ఆ ప్లేస్ వేస్ట్ గా పోయేదే కాబట్టి ఇవి నాటుకోవడం వల్ల ఇవి ఎక్కడైనా పెరుగుతాయి. అలా నాటుకోవడం వల్ల ఈ విధంగా మనకు ఆ పంట కన్నా ముందే ఈ పంట వస్తుంది. ముల్లంగి కూడా అదే విధంగా నాటుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క బెడ్ దానికోసం చేయకుండా ఇలా నాటుకున్నప్పుడు ముల్లంగి, క్యారెట్ కూడా ఈసారి అలాగే నాటాం. అవి కూడా వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదైతే మన చేతిలో ఉన్నది రాడిష్. ఈ విధంగా మీరు కూడా ప్లేస్ లేదు అని బాధపడకుండా, కూరగాయలు పెట్టిన వాళ్ళు టమోటా అన్ని పెడతా ఉంటారు కదా, మిర్చి, మీరు కూడా క్యారెట్, బీట్రూట్, ముల్లంగిని కూడా మీ ఇంటి వరకు ఒక బెడ్ కేటాయించి చివర్లలో నాటుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వచ్చు, మీరు అమ్ముకోవచ్చు కూడా ఒక పంట, ఆ మెయిన్ ప్రధాన పంట వచ్చే ముందు.